మధు బాబా, మధు గారు బాబా, మీరు చేసిన పనులకి మా కుటుంబం మొత్తం విసిగిపోయాను. నిన్ను చంపితే హంతకుండవుతానని తెలిసి కూడా కనీసం ఎవరూ ఆపడానికి కూడా రావడం లేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకో అందరూ ఎంత విరక్తి మీద ఉన్నారో. చెప్పు, చెప్తావా లేదా షూట్ చేయమంటావా? ఒక్క నొక్కు నొక్కానంటే తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. ఏమనుకుంటున్నావా? చెప్పు చెప్పు. చెప్పు. వద్దు, చెప్పు చెప్పు. నేను చెప్తాను. ఏంద్రా నువ్వు చెప్పేది? ఏయ్, నోరు మోయ్. మాట్లాడితే కాల్చి పారేస్తాను. ఏయ్, నువ్వు చెప్పు చెప్పు. చెప్తాను, చెప్తా. తప్పంతా మాదే. మేమే మల్లేశ్వరిని, కృష్ణప్రసాద్ సార్ని, మిమ్మల్ని అందరినీ మోసం చేసిన నేను కనకం మల్లేశ్వరి వాళ్ళకి దూరపు చుట్టాలం. వాళ్ళ అమ్మాయ్య ఏ దిక్కులేని మమ్మల్ని సేరదీసి సొంత మనుషులెక్కే చూసుకున్నారు. ఇట్ట ఎన్నాళ్ళు పనిచేసుకుని బతుకుతామని ఆలోచిస్తున్న మాకు అప్పుడే మా ఊరికి ఎంచరేణికొచ్చిన కృష్ణప్రసాద్ సార్ కనిపించిండ్రు. ఎట్టా అయినా సరే ఆయన్ని మాయ చేసి పైసలు గుంజాలనుకున్నాం. గప్పుడే వచ్చింది ఆ ఆలోచన. ఆయనకి పెండ్లం కావాలంటే ఉన్న మొగుడు సావాలి కదా. అందుకే యాక్సిడెంట్కి సరిగ్గా ముందు రోజే నేను కనకం పెండ్లి చేసుకున్నాం. తర్వాత కావాలనే ఎల్లుతున్న కారుని సార్ కారుకి యాక్సిడెంట్ చేసేలా ప్లాన్ చేసినాం. అసలు యాక్సిడెంట్లో ఎవ్వరూ పోలే. నాకేవో చిన్న చిన్న దెబ్బలు తగిలితే చచ్చిపోయిందని డాక్టర్తో చెప్పించినాం. మళ్ళీ అమ్మాయిలకు కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి. కానీ
చెప్పు, లేదంటే చస్తావు. చెప్పు. నేను కనకం కలిసి హాస్పిటల్లో ఉన్నా. మళ్ళీ అమ్మ అయ్యల్ని చంపేసినావు. తర్వాత ప్లాన్ ప్రకారం కృష్ణప్రసాద్ సార్ కనకాన్ని పెండ్లి చేసుకునేలా ప్లాన్ చేసినాం. అబద్ధం, అంత అబద్ధం. ఈడేం చెప్తున్నాడు ఎంత నాకే సమజైతలే. నోర్బోయ్, మళ్ళీ ఇప్పుడే ఈయన్నే చంపేయాలనుంది, కానీ నేను ముట్టుకుని వదిలేస్తున్నాను. మా అమ్మ నాయనల ప్రాణాలు తీసినావా? నీకేం అన్యాయం చేసిండ్రే? పన్నోళ్ళైనా పన్నోళ్ళ లెక్క చూడకుండా సొంత బిడ్డ లెక్క చూసుకున్నారు కదే. ఏ రోజు పరాయి దాని లెక్క చూడలే, సొంత అక్క లెక్క చూసుకున్నా. నువ్వేది చెప్తే గది చేసిన. కానీ కానీ ఎందుకు రాక్షసులా మా బతుకుల్ని అన్యాయం చేసినావు? అసలు మమ్మల్ని మోసం చేయనీకి నీకు మనసు ఎలా వచ్చిందే? అసలు దానికి మనసెక్కడుందమ్మా? అదే ఉంటే ఇంతమంది మనసులతో, జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది? ఆ రోజు ఒక ఆడదాని జీవితం అన్యాయం కాకూడదని, దేవతలాంటి నా భార్యకి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా నీ మెడలో తాళి కట్టాను. చేయని తప్పుకు నా భార్య ముందు దోషిలా నిలబడ్డాను. నీ వల్ల కుటుంబం మొత్తం ఎన్ని రోజులు ఎంత నరకం అనుభవించామో తెలుసా? ఏం చేయాలి నిన్ను? ఏం చేస్తే నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడినట్టు అవుతుంది? ఏం చేస్తే ఇన్నాళ్ల మా బాధకి ఉపశమనం దక్కుతుంది? షూట్ చేయాలి నాన్న. ఇక్కడే వీళ్ళిద్దరిని చంపేస్తే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఎక్కడ మా నాన్న వల్ల నీకు అన్యాయం జరిగిందోనని మా నాన్నని ఒక దోషిలా చూస్తూ ఆస్తిలో సగం వాటా కూడా ఇచ్చాం కదే. అసలు మా నాన్న మీద ఇన్ని నిందలు వేసే బదులు మాకింత డబ్బు ఇవ్వండి, మీ నాన్నని వదిలేసిపోతాను అని అడుగుంటే ఆ రోజు నీ మొహాన్ని కొట్టుండేవాడిని కదే. దాని లక్ష్యం ఎంతో కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం కాదు మధుగారు, మొత్తం ఆస్తి లాక్కోవడం. ఇంతమందిని మానసికంగా హింసించి పైసచ్చిక ఆనందం పొందడం. కాని చివరికి ఏం సాధించింది? నువ్వు చేసిన పాపం బయటపడి తలదించుకునే రోజొస్తుందని మా అత్తయ్య చెప్పారు కదా. ఒక్క రోజు కూడా గడవకముందే అక్షరాల మా అత్తయ్య చెప్పింది జరిగింది. చూసావా? అది మా అత్తయ్య సంకల్ప బలం.
దించు, తల దించు. నువ్వు అలాగే తల దించుకుని మా అత్తయ్యకి క్షమాపణలు చెప్పి బయటికి పోవాలి. అసలు దాంతో అన్ని మాటలేంది మృదుల? కేస్ పెట్టి పోలీసులకు అప్పగిస్తే ఇది చేసిన మోసాలకి 10 ఏళ్లైనా జైల్లో వేస్తారు. అవునదినా, ఇంట్లోంచి బయటికి పోతే చాలని వదిలేస్తే బయటికి పోయి పెదనాన్ని మోసం చేసినట్టే ఇంకెందరిని మోసం చేస్తుందో. దీన్ని వదలద్దు. ఒక్కసారి జైలుకి పోతే అందులోనే చచ్చేంత పెద్ద శిక్ష పడాలి. వద్దండి, కానీ మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాం. కానీ పోలీసులకి మాత్రం పట్టియకండి. అయినా ఇంత జరిగాక కూడా ఇంకా తప్పుడు పని చేస్తామా? ఎవరికంటికి కనిపించకుండా ఏడికైనా పోయి కూలినాలి చేసుకునైనా బతుకుతామమ్మా. వదిలేండమ్మా, వదిలేండి. వదిలేయాలా? అక్కడ 2 ప్రాణాలు తీసి ఇక్కడ ఇంతమంది జీవితాలతో ఆడుకున్నా ఈ రాక్షసుని ఎలా వదిలేస్తావనుకున్నావు? ఆయన క్షమించడం వదిలేయడం మా చేతుల్లో లేదు. ముందు నువ్వు చేసిన దానికి మా అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు. చెప్తుంటే ఇక్కడి నుంచి చూస్తావేంటే? చెప్పు, క్షమాపణ అడుగు. అడగమంటుంటే ఇక్కడి నుంచి చూస్తావేంటే? క్షమాపణ అడుగు. నా వల్ల తప్పైంది, క్షమించు. కొంతమందిని తాకినా వాళ్ల పాపం తగులుకుంటుంది. చేసిన పాపానికి దేవుడే సరైన శిక్ష వేస్తాడు. పొమ్మనండి. ఈరోజు నేను ఓడిపోయినా నువ్వు గెలిచినావు. కానీ నాకంటూ మళ్ళా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎట్లుంటదో నీ ఊహకు కూడా అందదు. ఏ, ఇంకా నువ్వు చేసేదేంది? నోరు మూసుకొని పోవే. పో. తెలుసో తెలవకో నేను కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టినాను. నన్ను క్షమించండి. ఆగమ్మా, కావాలని చేయకపోయినా ఈరోజు నీకీ పరిస్థితి కలగడానికి నా భర్త కూడా ఒక కారణం. నాకు ఒక ఆడబిడ్డుందమ్మా. తల్లిదండ్రుల్ని కోల్పోయి
అన్యాయం అయిపోయిన ఒక ఆడపిట్టని అనాథలా ఎలా వదిలేస్తాను? మీ అమ్మా నాన్నలు బతికుంటే నిన్నెంత బాగా చూసుకునేవాళ్ళో అంతకన్నా బాగానే నిన్ను చూసుకుంటా. అయ్యో లేమ్మా. ఇప్పటికీ దరిద్రాలన్నీ పోయినాయి, మంచి మాత్రమే మిగిలింది. ఇప్పటికైనా మావయ్య మీద కోపం పోయిందా అత్త? ఇంకా కోపం అంటావేంటి మానసి? మావయ్య కోసం అత్తయ్య ఎప్పుడు ఇక్కడికి వచ్చారో అప్పుడే కోపం పోయింది. కడిగిన ముత్యంలా తిరిగి రావాలని ఇన్నాళ్ళు ఎదురు చూశారు, అంతే. అంతే కదా అత్తయ్య? ఇంకా చూస్తావేంది మావయ్య? వెళ్ళండి నాన్న. ఒక్క నిమిషం. మావయ్య, అత్తయ్యకి మీ చేతులతో గాజులు తొడిగే రోజు తొందరలోనే వస్తుందని చెప్పాను కదా మావయ్య. వేయండి. ఏం నాన్న ఈ టైంలో కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళో ఆనంద బాష్పాలో తెలియదురా, కానీ ఇన్నాళ్ళు అనుభవించిన నరకానికి ఉపశమనం. తప్పు చేయకుండా తప్పు చేశానని భార్య ముందు, పిల్లల ముందు తలదించుకుని నిల్చునే పరిస్థితి వచ్చింది. పగవాళ్ళకు కూడా రాకూడదురా ఇలాంటి పరిస్థితి. అయిపోయింది కదా మావయ్య, ఇక వదిలేయండి. చివరికంతా మంచే జరిగింది కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే నా పరిస్థితి ఏంటి? కానీ ఇదంతా మీ వల్లే జరిగిందమ్మా. కడుపున పుట్టారు, చిన్నవాళ్ళైపోయారు, లేదంటే మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టేవాణ్ణి. నానా ఏంటన్నా నువ్వు మరి? మీరు బాధపడితే మాకు బాధ కాదా మావయ్య?
మీకు కష్టం వస్తే మాకు కష్టం కాదా? మీరు అత్తయ్యే మా జీవితం మావయ్య, మా లోకం. మీకోసం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. రా